హలో కాక ఈరోజు జూపడ దగ్గర ఉన్న కొబ్బరి తోటకాడుకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం, కొబ్బరి తోటకి రీచ్ అవుతున్నాం. ఈ వరం మీద నడవడం కొద్దిగా కష్టంగా ఉందబ్బా. ఎందుకంటే మరి ఏం చెప్తాం, అలవాటు లేని పనే. అయినా చిన్నగా అటు ఇటు అడుగేసుకుంటూ చిన్నగా ఇప్పుడే ఎంట్రీ అవుతున్న తోటలోకి చూద్దాం. మరి కొబ్బరికెళ్ళ ఎలా ఉంటుందో, ఈరోజు ప్రత్యేకత ఏంటో, అసలు ఏ విధంగా కొబ్బరికల్లు ఎలా వస్తుంది, డ్రాప్ టు దాన్ని ఎలా గీస్తారు అనే దాని మీద వేసుకో అన్నయ్య నిచ్చెన వేసిండు ఎక్కుతూనే కొబ్బరి చెట్టు. అది అంతా తాటి చెట్టు అయితే ముస్తాదు కట్టి వెనక కత్తులు ఉంటాయి. అలా కాకుండా సైడ్ ఒక పెట్టి తగిలించుకుంటూ చిన్న బుట్ట. చూడండి అన్న, ఇది మామ ఇలా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఇక దానికి లొట్టి తగిలిస్తాడు మనోడు. ఇక నైట్ మొత్తం పొద్దున్న నుంచి మళ్ళీ తెల్లారిపోతుంది దాకా, ఈవినింగ్ నుంచి తెల్లారిపోతుంది దాకా డ్రాప్ టు పడి లోట్లో కళ్ళు వస్తుంది. అన్న ఇప్పుడు కత్తి తీసుకొని గొలను చెక్కుతాడు. చిన్నగా చెక్కుంటూ పోతాడు. దాని తర్వాత ఒక చుక్క పడుకుంటూ కొబ్బరికాయలు అయితే మొత్తానికి లోట్లోకి వచ్చేస్తుంది. దానికి ఉన్న రేఖ కొంచెం పైకి ఎలా జరుపుతుండు, దాని నుంచి డ్రాపులు పడతాయి అన్నమాట. ఏదన్నా అంత ఈజీ ఏం కాదు ఈ పని అంటే. వర్షం వచ్చినా ఎండ కొట్టినా సరిపెట్టినా ఎక్కుతూనే ఉండాలి, కోస్తూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. చూడండి మామ డ్రాప్లు ఎలా పడుతున్నాయి చూడండి. డ్రాప్ దాని కింద పోయి నోరు చాపితే కొబ్బరి నీళ్ళు వచ్చినట్టు వస్తుంది నాకు తెలిసి. కానీ దాని తర్వాతనే పొద్దున్న తాగితే అదిగో మనోడు అక్కడ కనిపిస్తుండు కదా చూడండి. ఇప్పుడే గీసి సేద తీసుకుంటాడు పైన. మనోడు పైన కూడా ఒక లొట్టిలు చేపొస్తాడు నాకు తెలిసి. ఒక లొట్టి గుంజే కిందికి వస్తాడు. ఈ విధంగా డ్రాపులు అయితే పడుతుంటాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. టేస్ట్ మొత్తం బాగుంది. వాస్తవంగా కొబ్బరికాయ అనేది ఒంటికి చలువ, ఫ్రీ మోషన్, శక్తిని ఇస్తుంది, నెక్స్ట్ ఉల్లాసాన్ని ఇస్తుంది మనసుకి. ఆల్రెడీ మనోడు స్టేటస్ కొబ్బరికల్లు అంటే ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దాని మీద. ఓకే మామ, కందిరీ కూడా వచ్చింది చూసిరా అన్న. ఇక్కడ లొట్టి పెట్టాడు చూడండి అన్నగారు. ప్రెసిడెంట్ చెట్టు మీద లొట్లన్నీ చూపిస్తున్నాడు. బస్తాలు ఎందుకంటే పక్కన బస్తాలు ఉన్నాయి కదా, మిగతా ఈగలు దోమలు అది పోకుండా బస్తా కూడా కడతాడు. తర్వాత అదేవిధంగా పక్కన ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఇంటి దగ్గర ఉన్న చెట్టు అన్నమాట, అంటే తోటలో ఉన్న చెట్టు కాదు. సో ఇప్పుడు రొట్టె తీస్తున్నాడు మన అన్న. తర్వాత రేది కొంచెం కింద పోతుంది, దాంట్లో ఎక్కువ అయినట్టుంది. అది కళ్ళు రొట్టెలో ఇప్పుడు రొట్టె నుంచి బిందెలో మన అన్నకి బిందె ఉంటుంది వెనక, ఇక బిందెలో పోస్తాడు. సరిగైతే కళ్ళు సూపర్ ఉంది, మంచి టేస్టీగా ఉంది. మరి మీరెప్పుడు విజిట్ చేస్తారు? ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి. మ్యాక్సిమం తాటి కళ్ళు బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో లొట్లో నుంచి కూడా తీస్తుండో ఏదన్నా కాక సూపర్. ఒక్కోదానికి లీటర్న్నర అవుతున్నట్టుంది మ్యాక్సిమం. అన్న ఇప్పుడు అది లొట్టి ఎన్ని సీసాలు లొట్టి అది చెట్టు మీద ఉన్నది? మూడా అంటే 1 లీటర్ సుమారు 1 లీటర్ వస్తుందో? ఒక గెలకు 1 లీటర్ వస్తుందా? ఈ చెట్లకు ఉన్నది మాత్రం బాటిల్ 3 పడతాయి అన్న. ఆ చెట్లకు బాటిల్ అంటే గొల్లలను పెట్టా, అంటే గొల్లను బట్టి కళ్ళు ఏదని బట్టి పెట్టుకుంటా. చూస్తా ఫస్ట్